ఈ మధ్య చూసుకుంటే రాజకీయ పరంగా అంటే ఎలక్షన్ల టైం చూసుకుంటే మోడీ అండ్ రేవంత్ రెడ్డి మధ్య అద్భుతమైన స్నేహభావం వెల్లివిరుస్తోంది. దీని వెనుక ఏంటి అన్న రాజకీయం ఉందా, లేదంటే ఓన్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు బాగుండాలనే లక్ష్యమా? ఇప్పుడు మోడీ గుంపు మేస్త్రి వేరు కాదు. గుంపు మేస్త్రి అనేటోడు బీఆర్ఎస్ పార్టీలో పుట్టిండు, ఆర్ఎస్ఎస్లో ఎదిగిండు, టీడీపీలో ఉన్నాడు, పదవులు అనుభవించిండు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. ఎవరైతే బలిదేవత అని తిట్టిండో, ఎవరైతే రాహుల్ గాంధీని పప్పని తిట్టిండ్రో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తా అని చెప్పిండ్రో ఆయననే తీసుకొచ్చి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు అబ్బజెప్పింది. మోడీ గుంపు మేస్త్రి వేరు కాదు. మోడీ గుంపు మేస్త్రి ఒకటే, కత్తి ఒకటిది, పొడిచేటోడు ఒకడనమాట, కట్టప్ప. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, తెలంగాణలో బాపు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయడానికి, కేసీఆర్ గారిని మోడీ ప్రభుత్వం నేరుగా ఏం ఎదుర్కోలేక కాంగ్రెస్ మీద కత్తి పెట్టి మనల్ని ఒడవడానికి ట్రై చేస్తుంది. కానీ పొడిపించుకునేది వాళ్ళే అవుతారు, తర్వాత గెలిచేది కేసీఆర్ గారే అవుతారు. రైట్. అంటే ఇప్పుడు పార్టీ పరిస్థితి చూస్తుంటే ఒక 4-5 ఎంపీ క్యాండిడేట్లు వెళ్ళిపోయారు, ఇంకా పెద్దవాళ్ళు చాలామంది వెళ్ళిపోతారు అంటున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి ఒక 20 మంది గాలం వేసి పెట్టాడు ఎమ్మెల్యేలకి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ల ముందా తర్వాత వాళ్ళని లేపుకొని తీసుకెళ్ళిపోదాం, మొత్తం చీల్చేద్దామని నడుస్తోంది అని విన్నాను నేను. నిజంగా అంత బలహీన పడిందా పార్టీ? అట్లా ఉందా సిచ్యువేషన్? కేసీఆర్ గారు ఒక్కడు సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి రాదు ఇయ్యరు తేరు అనే తెలంగాణను సావునోట్లో తలబెట్టి తెలంగాణను సాధించుకున్న నాయకుడు. ఆయనకు ఏం జరుగుతుంది ఒక 20 సంవత్సరాలు ముందే ఆలోచిస్తాడు. కారణ జన్ముడు ఆయనే. ఎవరు పోయినా ఎవరు ఉన్నా లేకున్నా మా బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పెద్ద బలము, ధైర్యము, ఉద్యమకారులనే నాయకులుగా ఎదిగించిన పార్టీ అది. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, జడ్పీ చైర్మన్లుగా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని నామరూపాలు చేస్తా అన్నోళ్ళే నామరూపాలు లేకుండా పోతారు. ఎవరైతే కేసీఆర్ గారి మోచేతి నీళ్లు తాగి, ఎవరైతే కేసీఆర్ గారి దగ్గర ఉండి బయటికి వేయిన నాయకులు నామరూపాలు లేకుండా వేయినరు. చరిత్ర చెప్తున్న సత్యం. ఒకసారి చూడండి, గమనించండి. మా పార్టీని, మా ఎమ్మెల్యేలను గుంజుకొని మా పార్టీని ఇంకా బలహీనపరుస్తాము అనుకునేది అది కాని ముచ్చట. కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ఇప్పుడు స్వార్థపూరిత రాజకీయాలు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం పోతారు కావచ్చు. పోతే పోనీయండి, పోతే వాళ్ళ ప్లేస్లో కొత్త నాయకులను తయారు చేసే బాధ్యత మా కేసీఆర్ గారికి ఉన్నది. ఆయన బాధ్యత తీసుకుంటారు, రామన్న గారు కూడా తయారు చేస్తారు. రైట్. మన బిఎస్ రాములు గారు, మన నాగర్ కర్నూలు రాములు గారు లాంటి నాయకులు ఆ పార్టీలోకి వెళ్తే నాకు ఒక డౌట్ వస్తుంది. మీరే బీజేపీలోకి ఏమైనా పంపిస్తున్నారా బీఆర్ఎస్ నుంచి? ఇదని మీ ఇద్దరు కలిసి ఏమన్నా గేమ్ ఆడుతున్నారా అని ఒక చిన్న డౌట్ వస్తుంది ఎంపీ ఎలక్షన్స్లో. ఒక విషయం చెప్తామండి. హుజురాబాద్లో బీజేపీని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ, కరీంనగర్లో బీజేపీని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ, నిజామాబాద్లో అదే కోరుట్లలో బీజేపీని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ, మన రఘునందన్ రావు దుబ్బాకల ఓడించింది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఎట్లా అవుతుందండి? మాకు సత్సంబంధాలు ఉన్నాయి అనుకోండి, కాంగ్రెస్ బీజేపీ లెక్క ఏదైనా డమ్మీ క్యాండిడేట్ను నిలబెడతాం. హుజురాబాద్ ఎన్నికలల్లో ఈటెల రాజేందర్ ఉప ఎన్నికలప్పుడు ఎవరు మన వెంకట్ని నిలబెట్టిండ్రు కదా, బల్మూరి వెంకట్ని, డిపాజిట్ రాకుండా. ఆయన అక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గట్టి క్యాండిడేట్ నిలబడేది ఉంటే ఈటెల రాజేందర్ ప్లేస్లో గెల్లు శ్రీనివాస్ గారు గెలిచేటోళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఒకటా? మీరే గమనించాలి. తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. రైట్ రైట్. అట్లాగే మొన్న కూడా కేసీఆర్ గారు అన్నారు ఇది 6 నెలల్లో పోతుంది ప్రభుత్వం అని. కేటీఆర్ గారు అంటున్నారు. అట్లాగే కవిత గారు 3 నెలల ముఖ్యమంత్రి అంటున్నారు. మీరేమన్నా చేస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు? బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా చేస్తుందా? మేము ఎందుకు చేస్తాము, మాకు అవసరం లేదు. 5 ఏళ్లలో మేము ప్రతిపక్షంలోనే ఉంటాము. ప్రజలు కోరుకుంటే ప్రజలు చేస్తారు. ప్రజలే మార్పు కోసం. అంటే సాక్షాత్ మీ అధినేతని అంటున్నాడు కదా. మా అధినేత అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ నాయకుడు కూడా ఎక్కువ ఏళ్ళు పరిపాలించినోడు ఎవ్వరు లేరు. అవునా కాదా? అదే మరి ఆ గుంపు మేస్త్రిని దింపి మరి ఇంకో కొత్త నాయకులను పెట్టుకుంటారా? మరి ఏం చేస్తారు? ఆ ప్రభుత్వం కూలిపోతుందా? వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధం లేదు.
వాళ్ళని మేము ప్రతిపక్ష హోదాలల్లో ఐదేండ్లు ఉందాం అనుకుంటున్నాము, ప్రజల పక్షాన కొట్లాడదాం అనుకుంటున్నాము. ప్రజలు ఒకవేళ మార్పు అని ఏ ప్రభుత్వానికి అయితే స్వాగతం పలికినరో ఆ ప్రభుత్వాన్ని దించాలనుకొని ప్రజలు అనుకున్నారు అనుకోండి, మేము చూస్తాం ఇక అప్పుడు. ఓకే, రైట్. బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొట్టు పెట్టుకుంది, కొత్త పరిణామం ఇది. చాలా మంది అంటున్నారు కేసీఆర్ భయపడుతున్నాడా, చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కూడా పొత్తేంటి, ఎక్కడ కేసీఆర్ ఏ స్థాయికి కిందికి వచ్చేసాడా, ఇట్లాంటి మాటలు వింటున్నా నేను. అది ఎట్లా, నిర్ణయం కరెక్టేనా బీఎస్పీ పొత్తు అనేది? మా అధినేత ఇష్టం అది, దానికి మేము అది కరెక్టా కాదా అనేది చెప్పే అంత స్థాయి మాది కాదు. కేసీఆర్ గారికి అన్నీ తెలుసు. ఇప్పుడు మేము బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళు నష్టం ఏం పడుతున్నారో వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇప్పుడు షర్మిల రేవంత్ రెడ్డి పొట్టు తిట్టుకున్నారు, కలిసిపోయిండ్రు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొట్టు తిట్టుకున్నారు, కలిసిపోయిండ్రు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొట్టు తిట్టుకున్నారు, కలిసిపోయిండ్రు. మేము బీఎస్పీతో కలిస్తే తప్పేముంది? ప్రతి ఒక్కరిని ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అయితే అన్ని పార్టీలను ఏకం చేసి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి పనిచేసినాము, తెలంగాణను సాధించుకున్నాం. ఇప్పుడు కూడా ఏందంటే కొన్ని మోసపూరితమైన మాటలు నమ్మి జనాలు ఆగమైనరు, అదిన్ని జనాలు గ్రహించిండ్రు. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా మా అధినేత ఇష్టమో మేము స్వాగతం చెప్తాము, అందరితో కలిసి పనిచేస్తాం మళ్ళీ.